మన భాష, మన సంస్కృతి, మన సాహిత్యం, ఆంధ్ర భాష వైభవాన్ని చాటే దసరా పద్యాలు సేకరణ శ్రీ పున్నమరాజు దంపతి గారు. దసరా ఉత్సవాలలో ప్రారంభముగా పాడే పద్యములు: అనయంబు మేము విద్యల్ల కొరకు అయ్యవారిని చాలా ఆశ్రయించితిమి. ఈనాటికి మహానవమి ఏతెంచు ఈడు జోడగు వారమెల్ల బాలురము. గురునకు దక్షిణల్ కోరి ఎదలచి బెరవు తోడ మిమ్ము వేడ వచ్చితిమి. అనయంబు మేము విద్యల కొరకు అయ్యవారిని చాలా ఆశ్రయించితిమి. ఈనాటికి మహానవమి ఏతెంచు ఏడు జోడగు వారమెల్ల బాలురము. గురునకు దక్షిణల్ కోరి ఎదలచి బెరవు తోడ మిమ్ము వేడ వచ్చితిమి. పాటించి మా ముద్దు పాటలు వినుడు, మేటి కానుకలిచ్చి మెప్పు పొందండి. ఘనముగా కట్నము గక్కున ఇచ్చి పట్టు పచ్చడమిచ్చి 10 మాడలిచ్చి గట్టి సాలువలిచ్చి కడియంబులిచ్చి సెలవియుడి మాకు శీఘ్రంబుగాను అని విద్యార్థులు ఇళ్ళు తిరుగుతూ ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి గృహస్థులను తమ పద్యాలతో ప్రార్థించి కానుకలను తమ గురువు గారికి గురుదక్షిణగా సమర్పించాలని ప్రార్థించిన సందర్భం. కానుకలు అడిగేటప్పుడు పాడే పద్యం: ఏదయా మీదయా మా మీద లేదు, ఎంతసేపుంచుట ఇది మీకు తగదు. దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరా. రేపురా మాపురా మళ్ళీ రమ్మనక ఇరుగు పొరుగు వారిస్తారు సొమ్మి. గొప్పగా చూడండి తప్పక మీరు. ఏదయా మీదయా మా మీద లేదా, ఎంతసేపుంచుట ఇది మీకు తగదు. దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరయ్యా. రేపురా మాపురా మళ్ళీ రమ్మనక ఇరుగు పొరుగు వారు ఇస్తారు సొమ్మి. గొప్పగా చూడండి తప్పక మీరు. పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయైతే అంటేది లేదు. ముప్పావల అయితే ముట్టేది లేదు, హెచ్చు రూపాయైతే పుచ్చుకుంటాము. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు. జై భవ దిగ్విజయీ భవ. పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయైతే అంటేది లేదు. ముప్పావల అయితే ముట్టేది లేదు, హెచ్చు రూపాయైతే పుచ్చుకుంటాము. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు. జై భవ దిగ్విజయీ భవ. శ్రీరస్తు విజయస్తు చిరకీర్తిరస్తు, భూరి వైభవమస్తు పుత్రలాభస్తు. ఆరుడిగా మీకు ఐశ్వర్యమస్తు, వడుగులును పెళ్ళిళ్ళు వరుసతో కలిగి, కొడుకులును కోడండ్రు కొమరొప్ప కలిగి, అల్లుండ్లు మనుమలను అధికములు కలిగి, కొల్లలుగా ధనధాన్య కొట్టలుంగలిగి, ఎడబడని సంపదలు ఎప్పుడును గలిగి, పుడమి వర్ధిల్లుడి పుణ్యములు కలిగి,
పూల పూజలు చేసి పప్పులు పొందినారు. ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి మొదలు శ్రీలక్ష్మి మీ ఇంట చెలగు బంగారు. శాశ్వతాశీర్వాద సత్యవాక్యములు బాలల దీవెనలు బ్రహ్మ దీవెనలు. తెలివైన శ్రీ విష్ణు దేవు దీవెనలు. శ్రీకరంబైనట్టి శివుని దీవెనలు. ప్రాకటంబుగ ఋషులు పలుకు దీవెనలు. ఏడాదికొక దినము వేడుకతో వచ్చి వేడవచ్చితిమి ఇప్పుడు విభవంబుగాను. వేయారులను మేము వేడరాలేదు. అయ్యవారికి చాలు 5 వరహాలు. పెండ్ల వాళ్లకు చాలు పప్పు బెల్లాలు. పన్నుగా 1 తూము పప్పైతే చాలు. మణుగు బెల్లము నెయ్యి మాకు ఇప్పించి జణజణత్కారముగా సాగనంపించి. విందు బియ్యము పప్పు వడియంబులిచ్చి పొందుగా నెయ్యిచ్చి భోంచేయమనుచు. పెట్టెలోది మంచి ప్రియమైన శాలువ దట్టి కవాయిలు తగటి పాగాలు. ఇట్టిట్టు తిప్పకను మరలా రమ్మనక ఇప్పుడే అయ్యోరికిప్పించవలయును. తప్పకను ఇప్పుడే దయసాయవలను. దుష్టజనులను ప్రస్తుతించేది లేదు. అష్టకష్టపు వారిని అడిగేది లేదు. పొసగ పెనులోబులను పొగిడేది లేదు. నగరవారము గాము తెగువతోనడుగా. పాత అప్పులుగా పలుమారు అడుగా. అల్లుండ్ల వలగాము అలిగి మిమ్మడుగా. పరగంగ చిన్న చిన్న బాలురము మేము. త్వరగా దయచేయుడి బహుమానములను. రేపురా మాపురా మళ్ళీ రమ్మనక. పోకుంటే గడియలో పోయి రమ్మనక. ఇప్పట్లో లేదనక ఇవ్వవలే మాకు. శ్రీరాముడిచ్చు బహుసిరియు ఆయువులు. శ్రీమంతులై మహాశ్రేయములు కలిగి. భూమిలో వెలలేని భోగములు కలిగి. ధనధాన్యములు కలిగి ధర్మములు కలిగి. ధనవస్తు గజతురంగ వ్రజము కలిగి. రాజసన్మానంబు రాజ్యంబు కలిగి. తేజంబు ప్రభావ స్తోమంబు కలిగి. అందలంబులు కలిగి అతికీర్తి కలిగి. పొందుగా నవరత్న భూషణలు కలిగి. బంగారు మేడలను పరిగలను కలిగి. శృంగారవళులతో చెలువములు కలిగి. సతులతో హితులతో సౌఖ్యములు కలిగి. సుతులతో నుతులతో శోభనలు కలిగి. గంధమాల్యాంబర గ్రాణములు కలిగి. బంధుజాలంబులు ప్రఖ్యాతి కలిగి. అన్నదమ్ములు మీరు ఆయువులు కలిగి. తనయులకు తనయులం కలిగి. మనుమలకు మనుమలం కలిగి. పాడియును పంటయును బాగుగా కలిగి. గాడి సొరబులు మీకు ఘనముగా కలిగి. వన్యవాసియు కలిగి వర్ధిల్లరయ్యా. సన్నుతాచారములు జరిగించరయ్యా. శ్రీ ఎలిమితోడు తను ప్రసిద్ధిగా మీకు. ఆయువును పుత్ర పౌత్రాభివృద్ధిగాను. పసిబిడ్డలము మేము పలుమారు తిరగా. వసివాడి ఉన్నాము ఎండవానలకు. అయ్యవారికి చాలు 5 వరహాలు. పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు. పన్నుగా ఖర్జూర పండ్లు 5 సేర్లు. నారికేళమును 1 నూరైతే చాలు. రేపురా మాపురా మళ్ళీ రమ్మనక. జాగుచూపులు చూచి చాలు పొమ్మనక. ఏ ప్రొద్దు తెప్పినా ఇవ్వవలె కథ కానుక. ఎంతసేపుందుమో ఇంత దయలేక. పప్పు బెల్లంబులు బాలులకు ఎల్ల. ఇప్పించి పంపుడి ఘనతరంజిల్ల అంటూ ఆ గృహస్థులను ప్రార్థిస్తారు కానుకల కొరకు. కానుకలు స్వీకరించాక ఆ గృహస్థులను పొగడ్తలతో ముంచెత్తుతారు. రాజాదిరాజ శ్రీరాజ మహారాజ. రాజతేజోనిధి రాజకందర్ప. రాజకంఠీరవ రాజమార్తాండ. రాజరత్నాకర రాజకులతిలక. రాజవిత్సభారంజన మనోజ. రాజీవముఖహంస లక్ష్మీనివాస.
సుజనమనోదీశ సూర్యప్రకాశ నిఖిలలోకేశ శ్రీనిగమ సంకాశ ప్రకటిత రిపుభంగ పరమాత్మరంగ వరశిరోమాణిక్య వాణి సద్వాక్య వరహితమది చిత్ర పావన చరిత్ర వరశిరోమాణిక్య వాణి సద్వాక్య పరహిత మది చిత్ర పావన చరిత్ర ఉభయ విద్యాదుర్య ఉద్యోగదుర్య వివిధ సద్గుణధామ విభవాభిరామ జయీ భవ దిగ్విజయీ భవ అంటూ ఆ గృహస్థులను అంతా పొగడ్తలతో ముంచెక్కి ఆ తర్వాత కానుకలు స్వీకరించిన తర్వాత ఆశీస్సులు ఇస్తారు. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల మృత్యులై పరమాంనామేములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరసన్నిఘన రాజసంభు నిజమై వర్ధిల్లు నారాయణ నారాయణ. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల మృత్యులై పరమాంనాయమునెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరసన్నిఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ 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 అంటూ లక్ష్మీనారాయణ సమేతుడు కాగలరని ఆశీస్సులు ఇస్తారు. దసరా నాడు పిల్లలు తమ గురువు గారికి గురుదక్షిణ కోరే సందర్భంలో. హరి ఓం తత్సత్.